ఏపీలో కూటమి పాలనలో ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. రిమాండ్ రిపోర్టులో పొంతన లేని 2 డాక్యుమెంట్లు పెడుతున్నారని ఆరోపించారు. పోలీసులే నేరస్తులుగా మారుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులే నేరస్తులుగా మారి వెంకట శేషయ్యపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. శేషయ్య అరెస్టు వ్యవహారంలో పోలీసు వ్యవస్థ న్యాయ వ్యవస్థను తప్పుదారిలోకి మళ్లించిందన్నారు. శేషయ్య కేసులో జరిగిన లోపాలపై పూర్తి ఆధారాలతో హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. రెడ్డి చేసినటువంటి అవినీతిని చంద్రమోహన్ రెడ్డి చేసిన అవినీతిని ప్రశ్నించాడు శేషయ్య. గట్టిగా మాట్లాడాడు, ఎదుర్కొన్నాడు. అందుకని నువ్వు తీసుకొచ్చుకునేటప్పుడే పేర్లు, 1వ పేరు వెంకట శేషయ్య, 2వ పేరు ఇంకొక శేషయ్య. వీళ్ళని నువ్వు అరెస్ట్ చేస్తానంటే రా, లేకపోతే నువ్వు రాబాకి స్టేషన్కి. ఎందుకు సార్, నాది బాధ్యత అని చెప్పి ఆడ హైవే మీద ఎలక్షన్లు బాగా ఉండేటువంటి పోలీస్ స్టేషన్ కాబట్టి పోలీస్ స్టేషన్ వెయిట్ని బట్టి వచ్చేటప్పుడు దానికి సంబంధించి వచ్చేవాడు కక్కిస్తాను అనుకుంటున్నారేమో ఒక్కొక్కడు. ఈరోజు అనుకోవచ్చు అందరూ, నేను చెప్తున్నాను రాసి పెట్టుకోండి. కక్కిస్తా ఒక్కొక్కటి చేత అనుకుంటున్నారేమో, ఈరోజు ఏదన్నా అనుకుంటున్నారేమో మీరందరూ. మేము చాలా సంతోషంగా ఉన్నాం అనుకుంటున్నాం. ఎంత ఉప్పు తింటారో అన్ని నీళ్లు తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీకు గుర్తుపెట్టుకోండి, మీలాంటి వాళ్ళకి భయపడను. ఇటువంటి